ఇప్పుడు మనం ఫైనల్ అకౌంట్స్ చేసే ముందు ఫస్ట్ ట్రేడింగ్ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డిఫరెన్సెస్ ఏంటివో తెలుసుకుందాము. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ది ఫైనల్ అకౌంట్స్. అంటే ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు ట్రేడింగ్ అకౌంట్ అనేది ఫస్ట్ స్టేజ్ అంట. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది సెకండ్ స్టేజ్ అంట. ఏదైతే ఫైనల్ అకౌంట్స్ మనం చేస్తామో అందులో ఫస్ట్ స్టేజ్ ఏంటి, ట్రేడింగ్ అకౌంట్. సెకండ్ స్టేజ్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు ascertain gross profit or gross loss. It is prepared to find out net profit or net loss. ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ చేస్తే మనకి ఏమొస్తుందంట, గ్రాస్ ప్రాఫిట్ లేకపోతే గ్రాస్ లాస్ వస్తుందంట. అదే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తే ఏమొస్తుందంట, నెట్ ప్రాఫిట్ ఇంకా నెట్ లాస్ వస్తుందంట. తర్వాత థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు ఫైండ్ అవుట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఫుడ్స్ సోల్డ్ అండ్ సేల్ ప్రొసీడ్స్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏమొస్తుందంట, దిస్ ఈస్ ప్రిపేర్డ్ టు ఫైండ్ అవుట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ ఇన్కమ్స్. ట్రేడింగ్ అకౌంట్ దేనికి ఉపయోగపడుతుందంట, ఏదైతే మనం యాక్చువల్ కాస్ట్ లో ప్రొడ్యూస్ చేస్తున్నామో ఇంకా ఏ వాల్యూకి అయితే సేల్ చేస్తున్నామో, అంటే మనం యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేసేటప్పుడు దాని కాస్ట్ ఎంత ఉంది, ఇంకా ఎప్పుడైతే అమ్ముతామో దాని కాస్ట్ ఎంత ఉంది అనేది చెప్తుందంట మనకి ట్రేడింగ్ అకౌంట్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం చెప్తుందంట, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఇంకా రెవెన్యూ ఇన్కమ్స్ గురించి చెప్తుందంట. తర్వాత ద గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ ఇన్ దిస్ అకౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏదైతే గ్రాస్ లాస్ ఇంకా గ్రాస్ ప్రాఫిట్ వస్తుందో దాన్నంట P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తామంట. ద నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఇన్ దిస్ అకౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్ అకౌంట్ ఆన్ ది లయబిలిటీస్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ వస్తుందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ కి ట్రాన్స్ఫర్ చేస్తామంట. అదే ఇక్కడ ఏదైతే నెట్ ప్రాఫిట్ అంటే P&L లో ఏదైతే నెట్ ప్రాఫిట్ ఇంకా నెట్ లాస్ వస్తుందో దాన్ని మనం ఏం చేస్తామంట, బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తామంట. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఇవి. ఇంకా బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఇంకా లయబిలిటీస్ వస్తాయి, కొన్ని ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అందులో ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూద్దాము. ఈ వీడియోకి ఇంతే. ట్రేడింగ్ అకౌంట్ ఇంకా P&L అకౌంట్ డిఫరెన్సెస్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. థ్యాంక్ యూ.